ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, రాత్రి క్రమకూడికలో మనం రెంటు మధ్య ఇరుకుడు పడి ఉన్నానన్నాడు పౌలు. రెంటు మధ్య అంటే ఏంటి అంటే, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ ఉంది. రెండవది, అది నాకు మరిమేలు అయినను నేను శరీరమందు నిలిచి ఉంటే మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. నాకేమో అది నాకు మేలు, నేను మీ మధ్య ఉంటాం మీకు మేలు అని పౌలు రెండు రకాలుగా చెప్తున్నాడు తన హృదయంలోని మాటలు. పౌలు మాటలు ఎలాగుంటాయంటే అరమర లేకుండా మాట్లాడతాడు. అరమర లేకుండా, అమ్మ వింటున్నారా? అరమర లేకుండా మాట్లాడతాడు. అరమర అంటే బీరువాకు అరమరలు ఉంటాయి, కానీ పౌలు హృదయానికి అరమరలు లేవు. అరమరలు అంటే బయటకు ఒక మాట లోపల ఒక మాట కాదు, తన హృదయంలో ఉన్న మాటే మాట్లాడతాడు. అవును, నిజమే. మనము కూడా పౌరులాగా ఎందుకు ఉండకూడదు? మన హృదయంలో ఉన్న మాటలే మాట్లాడొచ్చుగా. రాత్రి ఆఖరిలో నేను ఒక మాట ఏమన్నాను? నేను ఉండటము దేవుని చిత్తం, లేకపోతే రావటం ఆయన చిత్తమే. నేను జీవించాలంటే జీవింపజేసే ఆయన చిత్తమే, కానీ నా ఇష్టమేం లేదు, నా చిత్తమేం లేదు. అయితే ఆశ ఏంటంటే, ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాతకి నేను వాక్యం చెప్పడం కానీ ప్రార్థన చేయటం కానీ ఏముండదు, ఆరాధనే. కానీ మౌనం అంటే అక్కడ విశ్రాంతి అన్నాడు. వాడు విశ్రాంతి పొందుతున్నాడు అన్నాడు. కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత విశ్రాంతి, అది పౌలు అంటాడు, అది నాకు మేలు అంటాడు. మరి నేను ప్రజల మధ్య ఉంటాం మీకు మేలు అని చెప్తున్నాడు. కాబట్టి ఇటు నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఉండటం చేత నన్ను గూర్చి క్రీస్తు యేసు నందు మీకున్న అతిశయం అధికమగునట్లు. ఎందుకు దేవుని సేవకులను మన మధ్య దేవుడు ఎందుకు ఉంచుతున్నాడంటే, ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచుట అతిశయం. అంటే దాని అర్థం చెప్పండి. ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచుట అతిశయం అంటే దేవుణ్ణి నమ్ముకోవటం అనేది మన అతిశయం. అది కొందరు సృష్టికర్తను విడిచి సృష్టాన్ని పూజిస్తున్నారు, కానీ మనం అలా కాదే, సృష్టించిన సృష్టికర్తనే పూజిస్తున్నాం కాబట్టి అది మన అతిశయం. బైబిల్ గ్రంథం మన చేతిలో ఉందనుకో, అతిశయం, ఘనత. గమనించండి. ఆ విధముగా క్రీస్తునందు మీకున్న అతిశయం అధికమగునట్లు, ఏది నన్ను గూర్చి మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉంటా నాకు తెలియను. గమనించారా? ప్రభువు ఎంతకాలం ఉంచుతాడో పౌలుకు అర్థమవుతుంది. సంఘాల మధ్య ఉన్న నశించిపోతున్న ఆత్మల భారం కలిగి పనిచేశాడు. చెరసాల్లో ఉన్న సైనికులకు వాక్యం చెప్పాడు. సైనికులకే మాత్రం కాదు, ఇంకొకళ్ళకి చెప్పారు. ఎవరికి చెప్పండి? చెరసాల్లో ఉండి ఖైదీలకు చెప్పాడు. ఖైదీలు వినుచుండిరి అన్నాడు ఫిలిప్పీ చెరసాల్లో. కాబట్టి పౌలు ఎక్కడున్నా ఊరికనే ఉండడు. నువ్వు నేను ఊరికనే ఉంటాం, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాం, లోకాభిరామాయణాలు మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ పౌలు అట్లా మాట్లాడడం. ఎక్కడ ఉన్నా దేవుని గూర్చిన మాటలేం మాట్లాడతాడు. ఈ లోక రాజకీయాలు మనకెందుకు, దగ్గర పడింది కదా ప్రభు, ఈ తరం వారు అయినా మనమే చూస్తాం ప్రభు రాకడంటున్నారు. భక్తులు చెప్తున్నారు, ఈ తరం వారమైన మనమే ప్రభు రాకడా సంఘం ఎత్తబడేది చూస్తాం మనం అని అంటున్నారు. కాబట్టి కష్టాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి, వాటన్నిటిని సహించుకోండి.
ఎందుకంటే మనకు విడుదల ప్రారంభం కాబోతుంది. మనకెప్పుడు విడుదల చాలా దగ్గరగా ఉంది. సహోదరులారా, సహోదరులారా, కాబట్టి నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలో ఎదిరించు వారికి బెదిరిపోవద్దు. కొంతమంది ఎదిరిస్తున్నారట. ఇంకేముంది, పౌలు జైల్లో పడ్డాడు, మీ నాయకుడు అని రకరకాలుగా బెదిరిస్తున్నారట. అందరూ ఒక్క భావంతో ఉండండి, సువార్త విశ్వాస పక్షమున పోరాడండి, ఏక మనస్సు గలవారై ఉండండి. ఒక్క భావము, ఒక్క మనస్సు గలవారై ఉండండి. ఒకడొక పక్క లాగటం, ఒకడొక పక్క లాగటం. ఇక్కడ ఉన్నంతసేపు కాదు కలిసి ఉండటం, ఎక్కడికి పోయినా కలిసి ఉండాలా, ఇళ్ళ దగ్గర కలిసి ఉండాలా, పనిలో కలిసి ఉండాలా. అలా కలిసి ఉండటం అలవాటు చేసుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడే కలిసి ఉంటే ప్రయోజనం ఏముంది? ఇళ్ళ దగ్గర కూడా కలిసి ఉండాలా. ఎవరి కాళ్ళు కాదు, ఆ ప్రాచీన స్వభావాలు పోలేదన్నమాట. దాన్ని బట్టి ప్రాచీన స్వభావాలు పోవాలా. సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండండి అందరూ అని పౌలు అంటున్నాడు. మీరు అందరూ కలిసి ఉండండి. నేను లేకపోయినా మీరు కలిసి ఉండటం దేవుని చిత్తం అంటున్నాడు. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. సువార్త ఎవరికి? కొందరికేనా? అందరికా? అందరికీ. నీ నోటి నుంచి వచ్చే సువార్త అందరికీ, కానీ కొందరికి కాదు. అందరికీ ప్రకటించబడుతున్న ఈ సువార్త నువ్వు ప్రకటిస్తూ ఉండగా అందరి కొరకు కలిసి ఉండాలి. మీరు కలిసి ఉండకపోతే సువార్తకు తగినట్లుగా ప్రవర్తించిన వారు కాదు అంటున్నాడు. కాబట్టి సహోదరులారా, సహోదరులారా, అట్లు మీరు బెదరకుండుట, మనం ధైర్యంగా ఉన్నామనుకో, ప్రభువును బట్టి మనల్ని ఎదిరించే వాళ్ళకి నాశనమే. మీకు రక్షణ కలుగునని సూచన అయి ఉన్నది. మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే వాళ్ళకి నాశనమే. మీరు రక్షణ ఎందు మీకు రక్షణ కలుగునని సూచన అయి ఉన్నది. ఇది దేవుని వల్ల కలిగినదే. ఎలా అనగా, మీరు నాయందు చూసినట్టు, నాయందు ఉన్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున. కంజిరెడ్డి పెడతావు కొద్దిగా, నాకు సైటు కంజిరెడ్డి దీని కింద పెట్టాను. కాబట్టి మీరు ఏమి తెలుసుకున్నారు? నా యందు చూచినట్టిది, నా యందు ఉన్నది మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుటయే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి ఉన్నది. శ్రమ ఉంది, ఇరుకుంది, ఇబ్బంది ఉంది. ఒక్కోసారి మేము చీరాల్లో ఉన్నప్పుడు ఎవరికన్నా, మా నాన్న వాళ్ళకి కానీ మా అమ్మ వాళ్ళకి కానీ ఎవరికన్నా ఎవరితోటన్నా కొంచెం ట్రబుల్ ఉందనుకో, అంటే వాళ్ళకి కొద్దిగా ఘర్షణ జరిగిననుకో, నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడిని. మా నాన్న అన్నాడు, ఏంద్రా మేము మాట్లాడినంతో నువ్వు మాట్లాడతావు అనేవాడు. నాకు నవ్వు వచ్చి నేను పక్కకి వెళ్ళిపోయేవాడిని. ఎందుకు? ఆయన వాళ్ళకేదో గొడవ ఉంది, వాళ్ళకి నాకు లేదు, వాళ్ళు నాతో బాగుంటారు, మీకేదో గొడవ వచ్చిందనుకో, అందుకని నేను కూడా మాట్లాడుకుంటూ ఉండాలా వాళ్ళతోటి. ఇది సరైన పద్ధతి కాదు. అప్పటి నుంచి నేను దానికి వ్యతిరేకనే. నీకు వాళ్ళకు సరిగలేనప్పుడు, నీకు వాళ్ళకు సరిగలేరు, నాకు సరిగానే ఉండారుగా అనే తేడా ఒక్కోసారి వస్తూ ఉండేది మాకు, మా నాన్నోళ్ళకి.
ఇది పెళ్లి కాకుండా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నప్పుడు కూడా, ఉద్యోగానికి పోకముందే. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడ్డాయో ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. వాళ్ళు ఏమంటారు? వాళ్ళతో మాట్లాడొద్దు అంటారు. నేను మెదకుండా ఉండి వాళ్ళతో పలకరిస్తానే ఉంటాను నేను. ఇది శ్రమ. ఒక విధంగా చూస్తే మనకి శ్రమ. 2వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు చదువుకున్నాం. మొదటి 4 వచనాలు చదువుకున్నాం. 2వ అధ్యాయం. కావున ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఏ దుఃఖోపదేశమైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసవాత్సల్యములైనను ఉన్న ఎడలా. ఏంటి? ఏమేమి ఉన్నాయి అన్నాడు? హెచ్చరిక. ఏ హెచ్చరిక అయినను, ప్రేమయందు ఏ దుఃఖోపదేశమైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారస వాత్సల్యములైనను ఉన్న ఎడలా మీరు ఏక మనస్కులుగా ఏక ప్రేమ కలిగి ఉంటే వాటి వల్ల మీకు ప్రయోజనం ఏంటంటే ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక ప్రేమ కలిగి ఉండాలి, ఏక భావము కలిగి ఉండాలి. కలిగి ఉండి ఒక్కదానినే మనస్కరించుడి, నా సంతోషమును సంపూర్ణము చేయుడి. నా సంతోషమును సంపూర్ణము చేయండి అని పౌలు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఏ హెచ్చరిక చేసినా ప్రేమ వలన ఒకవేళ ఏదన్నా దుఃఖోపదేశమైన, ఉపశమనమైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ రసవాత్సల్యములైనను ఉన్న ఎడల మీరు ఒకే మనస్సు గలవారుగా ఉండాలి. ఏక మనస్సు కలిగి ఉండాలా, ఏక ప్రేమ కలిగి ఉండాలా, ఏక భావము గలగారుగా ఉండాలా. ఒక్కదానినే మనస్కరించుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. ఈ పరిస్థితి లేని వాళ్ళు ఎవరు చెప్పండి ఒకసారి. కొరింథీ సంఘం చూడండి. పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక. అపోస్తుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రికలో వాళ్ళను కూడా అలాగే హెచ్చరించాడు. 10వ వచనం, 1వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెను. 2వది, మీలో కక్షలు ఉండకూడదు. కక్షలు ఉంటే ప్రయోజనం ఏముందండి? యేసు ప్రభువుని నమ్ముకొని ఇంకా నీళ్ళలో కక్ష ఉందనుకో. కక్ష అంటే కక్ష పెట్టుకోవటం, పగ. నీలో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడు? కక్షలు ఉంటే పరిశుద్ధాత్ముడు నీలో పనిచేయడు. కక్షలు ఉన్న వాళ్ళ మనస్సులో పరిశుద్ధాత్మకు అవకాశం ఉండదు. కాబట్టి ముందు ఆ స్వభావం తీసేసుకోవాలి. మనం అందరం సహోదరులము. ఒక శరీరాన్ని, ఒక రొట్టెని తింటున్నా, ఒక ప్రభు శరీరాన్ని, రక్తాన్ని సాగుతున్నాం. ఇంకా తేడమేంది? ఇప్పుడు ఒక తల్లి బిడ్డలు ఉన్నారనుకోండి, నేను ఆ తల్లి స్తన్యపానమే చేశాను, ఆ తల్లి స్తన్యపానమే రెండో వాడు చేశాడు, ఆ తల్లి పానం తర్వాత వాడు చేశారు. మనం ఈ విధంగా అన్నదమ్ములుగా అక్కచెల్లెళ్ళు ఉన్నప్పుడు, ఒకే కుటుంబం ఉన్నప్పుడు సంఘం కూడా అంతే. ఒకే ప్రభు రక్తంతో కడగబడ్డాం, ఒకే ప్రభు శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటున్నాం. కాబట్టి మనలో ఎందుకు తేడాలు ఉండకూడదు. ఏమన్నాడు? కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అయ్యా, బతిలో ఆడుకుంటున్నాడు. ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత పాత స్వభావాలు పోవాలా, అది ఇక మళ్ళీ ఉండకూడదు. అవి మర్చిపోవాలా. మర్చిపోవడం చాలా కష్టం అవుతుంది కదా. మర్చిపోవడం చాలా కష్టం అవుతుంది. మర్చిపోవాలా. అవి మనసులో పెట్టుకోకూడదు. ఎందుకంటే చూడండి, ఇది సహోదరుల విషయంలో, లోకస్తుల విషయంలో నేను చెప్పట్లా,
సహోదరుల విషయంలో. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అది సహోదరుణ్ణి ద్వేషించకూడదు, సహోదరుని ద్వేషించకూడదు. ద్వేషించేవాడు ఇంకేం చెప్పాలి చెప్పు. సహోదరుని ద్వేషించకూడదు, సహోదరుని ద్వేషించకూడదు. ద్వేషిస్తే నువ్వు మనిషిని చంపిన వాళ్ళు లెక్కే. ఏ నరహంతకుని అందును నిత్య జీవము ఉండదు. ఇంకా ఉంది దీనికి. మన సహోదరులను ప్రేమిస్తున్నాము, మరణంలో నుంచి ప్రేమిస్తే మరణంలో నుంచి జీవములకు దాటి ఉన్నామని ఎరుగుదాం. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచినాడు. తన సహోదరుడు ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు దేవుడిచ్చిన నిత్య జీవాన్ని పోగొట్టుకోవటం? కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, పాపక్షమాపణ పొందాం, ఆత్మరక్షణ పొందాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, నిత్య జీవానికి వారసులమయ్యాం, పరలోకానికి వారసులమయ్యాం. జీవగ్రంథమందు మన పేర్లు రాయబడ్డాయి. అటువంటప్పుడు దాన్ని ఎందుకు పోగొట్టుకుంటాం? మనం మనుషులను బట్టి మనం ఎందుకు పోగొట్టుకోవాలా? వాడిని ద్వేషించి, ఈ అమ్మాయిని ద్వేషించి, ఆ అమ్మాయిని మనకెందుకు అయ్యి? అసలు ద్వేషం అనేది శరీర కార్యం, ఆత్మీయులు చేయాల్సిన కార్యం కాదు అది. ఆ విధంగా ఉండకూడదని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. అట్లా ఉంటే నాకు సంతోషం అన్నాడు. నా సంతోషము సంపూర్ణము చేయుడు అన్నాడు. కక్ష చేతలైనను, అక్కడే అన్నాడు చూడండి, 2వ అధ్యాయం 3వ వచనం. కక్ష చేతలైనను వృధా అతిశయము చేతలైనను ఏమి చేయబాకండి. కక్షతో చేయొద్దు. నేను భక్తిపరురాళ్ళను, భక్తిపరుడానికి మాత్రం కూడా చేయొద్దు. వాక్యం చెప్పండి అంతవరకే. ఏ హెచ్చరిక అయినను ప్రేమ అయినను అన్నాడు. అంతేగాని నేను బాగున్నాను నువ్వు బాగలేదని అట్లా చెప్పడం కాదు. అయ్యా వాక్యం ఎలా చెప్తుందని చెప్పా. సావనన్న సస్తావన్నారు ఒకడు. సావు నన్ను ఏం చేయమంటారు దానికి? సావనన్నా సస్తున్నామంటున్నాడు. ఇంకేం చేయాలా? కాబట్టి నా సంతోషం కక్ష చేతలైన వృధాతిశయం చేతను ఏమీ చేయక వినయ మనస్సు గలవారై ఒకనికి ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోండి. ఒకనికి ఒకడు నాకంటే యోగ్యుడే. నన్ను ఎదిరించిన వాడు నాకంటే యోగ్యుడే. నన్ను ఎదిరించిన వాడు నాకంటే ఎక్కువ చదువుకున్నవాడే. నన్ను ఎదిరించిన వాడు నాకంటే వయసులో మంచి యవ్వనంలో ఉన్నవాడే. ఎదిరించాడు. ఎదిరించాడు. ప్రభువు ఉన్నాడుగా. నేను వాళ్ళ మేలు కోరి చెప్పాను కానీ వాళ్ళకి మేలు కోరే చెప్పాను నేను. తర్వాత తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన స్వకార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడాలి. మేము మా కుటుంబం అని మనల్ని మనం హెచ్చించుకోవటం కాదు. మేము మా కుటుంబం అట్లా కాదు. ఇతరుల కార్యాలు కూడా మనం చూడాల్సిన వారమై ఉన్నాం. ఇతరుల సంగతులు కూడా పట్టించుకోవాలి. వాళ్ళని కూడా బలపరచాలి. ఎందుకు? నువ్వు నీ చెల్లెలు కాపురం సరిగా లేకపోతే నువ్వు సరిదిద్దాలని ప్రయత్నం చేస్తావా? నీ అక్క కాపురం సరిలేదంటే నీకు బాధ కాదా? అలాగే తోటి సహోదర సహోదరుల కాపురాలు అలాగ ఉన్నాయంటే, లేక వాళ్ళ పరిస్థితులు అలాగ ఉన్నాయంటే దాన్ని చక్కపరచడానికి ఏం చేయాలి? మొట్టమొదటి ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేస్తాం.
తర్వాత దాన్ని ఎలా చక్కబెట్టాలని పరిశుద్ధాత్ముడిచ్చే ఆలోచన మేరకు ముందుకు సాగుతావు. అంతేగాని మాకెందుకులే, మా కుటుంబం మాకు బాగుంది అంతే, అట్లా కాదు. అది స్వలాభం అయింది. మళ్ళీ ప్రాచీన స్వభావం నీలో ఉన్నట్టు కాదు, ఉన్నట్టు కనబడుతుంది అనమాట. ప్రాచీన స్వభావం నీలో కనబడుతుంది అనమాట. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు రాబోతున్న దినాల్లో ఉన్నాం. అమ్మ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడబోతున్నాం. ఏం జరిగినా ఏదైనా వాక్యం అయితే వింటున్నారు, విన్న ప్రకారం జీవించకపోతే దేవుడు చూసుకుంటాడు. వాక్యం వింటున్నారు, విన్న ప్రకారం నడుచుకోకపోతే ప్రభు క్రీస్తు న్యాయపీఠం అంటే అదే. అక్కడ అడుగుతాడు, పలానా రోజు చెప్పలేదా ఈ వాక్యం ఫిలిప్పీ పత్రికలో నుంచి, పలానా రోజు చెప్పలేదా యోహాను సువార్తలో నుంచి, యోహాను పత్రికలోంచి అని ప్రభు అడుగుతాడు. ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి అక్కడ. రికార్డు అవుతున్నాయా కాదా? వాక్యంలో లేదా? ఇదిగో చూడు, కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం 50వ కీర్తన 21వ వచనం 22వ వచనం. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను దేవుడు ఏం చేయట్లేదులే అనుకుంటున్నావా? దేవుడు ఏం చేయట్లేదులే అనుకుంటున్నావా? చేస్తాడు. ఆయన చేసిన దానికి గింగరాలు తిరుగుతావు. కుటుంబాలు మారిపోతాయి, పరిస్థితులన్నీ తారుమారవుతాయి. తెలుసా? దేవుడితో మౌనిగా ఉన్నాడంటే నువ్వేమనుకుంటున్నావు? కుటుంబాలు తారుమారు చేస్తాడు తెలుసా, పరిస్థితులను బట్టి. అందుకు నేను కేవలం నీ వంటి వాడిని అనుకుంటున్నావా? అయితే నీ కన్నుల ఇతడి ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తాను, చూపిస్తాడు అంటున్నాడు. ఈ సంగతులన్నీ నేను వరుసగా ఉంచుతాను, తీర్పు. కాబట్టి జాగ్రత్త. ప్రభు రాబోతున్న దినాల్లో ఉన్నాం, సంఘం ఎత్తబడుతున్న దినాల్లో ఉన్నాం. యుద్ధ సమాచారాలు వినబడుతున్నాయి, పరిస్థితులు ప్రపంచంలో తారుమారవుతుంది. ఇప్పుడు టెంపుల్ మౌంట్ మీద వాళ్ళ గురిపడింది అందరూ, ప్రపంచం. ఎందుకు? అక్కడ అది కట్టాల, దేవుని ఆలయం కట్టాల. క్రీస్తు విరోధి రాబోతున్నాడు కాబట్టి క్రీస్తు విరోధి వస్తాడు అనే సమయానికి సంఘం వెళ్ళిపోద్ది. క్రీస్తు విరోధి వస్తాడు అనే సమయానికి సంఘం వెళ్ళిపోద్ది, ఉండదు ఇక్కడ. మరి నువ్వు ఎత్తబడతావా? నేను ఎత్తబడతానా? ఎవరికి వాళ్ళం పరీక్షించుకుందాం. నేను ఎత్తబడే విధంగా భక్తి చేస్తున్నానా? లేకపోతే విడవబడతావు. విడవబడుట బహుఘోరం. విడవబడుట బహుఘోరం. క్రీస్తు విరోధి పరిపాలన బాగానే ఉంటుంది. యుద్ధాలు ఆపుతాడు, యాక్సిడెంట్లు ఆపుతాడు, అన్నీ ఆపుతాడు. 3.5 సంవత్సరం బాగానే చేస్తాడు. 666 ముద్రేస్తాడు. అవి ఉంటేనే వాడు అన్ని రేషన్ తీసేసి 666 ముద్రలు ఉంటేనే నువ్వు ఆడ నీకు రేషన్ ఇచ్చేది. రేషన్ కంట్రోల్ వాడి హ్యాండ్ ఓవర్కి వెళ్ళిపోతుంది. మొత్తం ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ మొత్తం వాడి చేతిలోకి వెళ్ళిపోద్ది. దాంట్లో ఒకటి 5G. ఇప్పుడు మనం 4G వాడుతున్నాం ఈ సెల్స్లో. రేపు 5G వస్తుంది, అది వాడి హ్యాండ్ ఓవర్కి వెళ్ళిపోద్ది. తర్వాత AI ద్వారా చాలా ఘోరాలు జరుగుతాయి కదా. రోబోట్ ప్రపంచం వస్తుంది, ప్రపంచం. రోబోలు ప్రపంచాన్ని మేము నాశనం చేస్తామంటని అంట.
వాటికి మైండ్ ఏంది? మిషనే మైండ్. వాటికి మానవ మనస్సు ఎందుకు ఉంటుంది వాటికి? కాబట్టి పరిస్థితులు ఎట్లా ఉంటాయో చూడండి, అవన్నీ వాడి కంట్రోల్లోకి వెళ్తాయి. సహోదరులారా, సహోదరులారా, రాబోతున్న దినాల్లో మనం చేసిన భక్తిని బట్టే ఎత్తబడతాం. ఎలా భక్తి చేస్తున్నామో ఎవరి మనస్సాక్షి వాళ్ళది. భర్త మనస్సాక్షి భర్తది, భార్య మనస్సాక్షి భార్యది, పిల్లల మనస్సాక్షి పిల్లలు. ఎవరు భక్తి కలిగి దేవునికి ప్రీతికరంగా ఉండి ఆత్మరక్షణ పాపక్షమాపణ పొంది జీవగ్రంథం ముందు పేర్లు రాయబడి దేవుని కొరకు జీవిస్తారో వాళ్ళు ఎత్తబడతారు. ఏమన్నాడు? నా యందు విశ్వాసముంచిన వాడు నిత్యజీవము గలవాడు, అంత్యదినమున వానిని లేపుదును. అంత్యదినముల నేను వాడిని లేపుతును అంటే చచ్చిపోయినోడైతే లేస్తాడు. బతికున్నవాడు అట్నే శరీరాలు మార్చబడి వెళ్ళిపోతాడు. మరి నమ్మేవా? యేసు ప్రభువు మీద ఎంతవరకు నీ నమ్మకం పెట్టావు? ఏదో పోతున్నాం వస్తున్నాం కాదు, యేసు ప్రభువు మీద నువ్వు ఎంత నమ్మకం పెట్టావు, ఆయన అంటే నువ్వు ఎంత భయపడుతున్నావు, ఎంత ఆయన మీద ఆధారపడ్డావు. ఎందుకంటే ఈ లోకం మనుషులను ఎక్కువ ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణల నుంచి మనం తప్పించుకోవాలా. వాగ్దానాలు ఉండే, ప్రభు ఇచ్చిన వాగ్దానాలను బట్టి లోక సంబంధమైన ఆశల నుంచి, శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్ము అనే వాటిలో నుంచి మనం విడిపించుకోవాలంటే వాగ్దానాలు ఇచ్చాడు. వాటి ద్వారా మనం విడిపించుకొని పవిత్రులుగా ఉండాలి. మాట వలన, క్రియ వలన, తలంపు వలన మన పవిత్రతను మనం కాపాడుకొని ఉంటేనే అప్పుడు ఎత్తబడతాం. అలాగా ఉండమని ప్రభు పేరట వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ప్రార్థన చేస్తున్నాం.